శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మనమే మూవీ చేయాలి అంటే ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి ఒక రిస్క్ తీసుకున్నాము. బిగ్ బాస్ అనేది ఇంకా పెద్ద రిస్క్ తీసుకున్నా. దాని తర్వాత అంటే అప్పటికప్పుడు అందులో రిస్క్ ఉంది చక్కగా లేదు, అది చాలా రిస్క్ అండి. ఎందుకంటే అప్పుడప్పుడే ఎదుగుతున్నా. నా యాక్టింగ్ తెలుసు అందరికీ, నా పర్సనాలిటీ తెలియదు. అక్కడికి వెళ్ళి నేను నా పర్సనాలిటీ చూపించుకొని ఆ పర్సనాలిటీ ఎవరికి నచ్చక నెగిటివ్ అయితే ప్రాబ్లం, నెగిటివ్ అయితే ఉన్న ఛాన్సులు కూడా పోతాయి కదా. సో అయినా అంత రిస్క్ తీసుకున్నా. ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్. 2015లో ఆ రిస్క్ తీసుకున్నా, తర్వాత 2018లో ఆ రిస్క్ తీసుకున్నా, తర్వాత ఒక 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 2020లో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి మళ్ళీ ఇంకో రిస్క్ తీసుకున్నా. ఇది ఎందుకంటే రేపు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే మనం రిస్క్ అదే సేవింగ్స్ సైడ్ వెళ్తాం కదా, రిస్క్ తీసుకోలేం కదా. సో ఏదన్నా పెళ్ళికి ముందే తీసుకుంటాం అని చెప్పేసి ఇంట్లో ఇట్లా మ్యారేజ్ అని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను సినిమా తీస్తా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ ఇది తీసేసుకున్నా. ఏమో ఈ రిస్క్ వల్ల రేపు ఒక మంచి లీడ్గా సినిమాలు వచ్చేసి ఇంకా బిజీ అయిపోవచ్చేమో. అప్పుడు నేను ప్రౌడ్గా చెప్పుకుంటా కదా, నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నందుకు ఇప్పుడు ఇలా రిస్క్ తీసుకోకుంటే సేఫ్. బట్ సేఫ్ అనేది ఉండదు కదా మన ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్లో. ఇప్పుడు ఇదేదో జాబ్ అనుకోండి, నెలకి ఇంత వస్తుంది హ్యాపీ, అంతే. మనది అది కాదు కదా, ఇంకా దీనికన్నా ఒక మెట్టు ఎదగాలని. ఇక్కడ నేనేం ఆలోచిస్తున్నానంటే, మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కి వీళ్ళు సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి. మెయిన్ మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అనుకుంటాను, తను కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్టివ్ గానే ఉన్నారు. ఎవరు వద్దు మనకెందుకు రిస్క్ ఇవన్నీ ఏం చెప్పలేదు. సూపర్. అసలు దీనికి కూడా మూవీ కూడా అసలు రిస్క్ ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మ అనింది, ఏమని, ఎందుకు రా అవసరం ఒకవేళ పోతే అనింది. అమ్మ రేపు నేను కోట్లు సంపాదించాలంటే ఈరోజు నేను ₹1 ఇన్వెస్ట్ చేయాలమ్మా. నా మీద ఒకటి బయటోడు వచ్చి చేయడు. నేను ఒక 10 కోట్లు సంపాదించాలి, ఒక 4-5 ఏళ్ళ తర్వాత నా అకౌంట్లో 10 కోట్లు ఉండాలి అంటే ఇప్పుడు ₹1 నా మీద నేనే పెట్టుకోవాలి నేను అని చెప్పిన. వచ్చిందంటే మంచి స్టేజ్లో ఉంటాం, రాలేదంటే ఓకే మళ్ళీ సంపాదించుకుంటాం అంతే. ఇదేం తాతల ఆస్తి నాన్నగారు ఆస్తి. అసలు హానెస్ట్ గా ట్రై చేయలేదా బయట? అంటే నాకు ఎవరికో చెప్పి వాళ్ళని కాకబట్టి వాళ్ళకి అదంతా నాకు ఎందుకో నచ్చలేదు. ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇన్ని మూవీస్. అదే నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ నేను తీసుకుంటే ఇది చూసి 4 వస్తారు కదా, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక కథ చెప్పగానే నేను బడ్జెట్ వేసేస్తా, పేపర్ వేసేసి ఒక కథ చెప్పగానే ఇంకొకరు ఎవరైనా వచ్చేసి అన్న నేను ఇట్లా అనుకుంటున్నా, ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటే నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ఇలా చేసుకోండి, ఇన్ని సీన్లకు బాగా ఖర్చు పెట్టండి, ఇన్ని సీన్లకు తక్కువ ఖర్చు పెట్టండి, షూటింగ్కి ఇంతే పెట్టండి, దీని తర్వాత ప్రమోషన్కి ఇంత పెట్టండి, షూటింగ్ 60% అయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేయండి. మొత్తం అంతా ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఉంది నా దగ్గర ఐడియా. ఈ ఎక్స్పీరియన్స్ రాదు, వేరే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయితే ఈ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ గా ఎంత ఎక్స్పీరియన్స్ రావాలో అంతా వచ్చేసి రాజమౌళి గారు చెప్తుంటారు. ఎందుకంటే ఈయన రాజమౌళి గారు ఒక సెట్ వేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత హిట్. సో మనకు ఎక్కలేని ఎక్స్పీరియన్స్ వచ్చేసింది హ్యాపీగా. సో ఇప్పుడు సేఫ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఇది నా దగ్గర ఇంతే ఉంది, ఒక 2 కోట్లు ఉంది, దీంట్లో ఏమైనా చేద్దామా అంటే 2 కోట్లకు తగ్గట్టు నేను ప్లాన్ చేస్తా, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేసి. సినిమా లేట్ అయింది లేకపోతే మధ్యలో ఆపేసినప్పుడు ఆ టెన్షన్స్ మైండ్ కి తీసుకోలేదా మీరు? ఉంటాయి కానీ ఒకటి, ఏమి లేకుండా ఉత్త చేతులతో వచ్చిన వాడికి మళ్ళీ ఉత్త చేతులు అయితే లేవు, ఎంతో కొంత ఉంది చేతిలో, డబ్బులు ఫోన్లు వస్తాయి. ఇప్పుడు నాకు ఈ నెల కష్టంగా ఉంది, ఓకే మూవీస్ చేస్తూ ఉంటాను, ఈ నెల కష్టంగా ఉంది ఓకే అనుకుంటా, నాకు ఒక ఫోన్ వస్తుంది, టక్కున ఒక మూవీ వచ్చేసి ఒక 5 లక్షలు అడ్వాన్స్ పడిపోతుంది, ఏముంది మళ్ళీ. అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కన్నా ఇప్పుడైతే రిస్క్ లో లేను కదా, అప్పటికన్నా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు జనరల్ గా కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వెన్నెల కిషోర్ గారు లేకపోతే సత్య, అట్లనే కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్ లో ఒక ఐడియా ఉంటది, మన మూవీ వస్తుందంటే మహేష్ విట్టాకి ఏదో ఒక రోల్ ఇవ్వాలి, మనోడు మనం ఏదో ఒక రోల్ ఇవ్వాలి అని కొంతమంది ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా మీకు? ఇప్పుడు వరకు ఎవరు లేరండి. ఇప్పటి వరకు లేరు. ఒక 4-5 ఏళ్ళు దాటితే మా ఫ్రెండ్స్ అందరు డైరెక్టర్లు అవుతారు. అప్పుడు నా కొడుకులు అంతా సచ్చినట్టు ఇవ్వాల్సిందే నాకు. ఇప్పుడు మీరు సత్యాన్ని చూసుకోండి, సత్య ఎప్పటి నుంచి ఉన్నాడు? సత్య నాకు తెలిసి స్వామిరారా నుంచి మనోడికి బాగా. స్వామిరారా ముందు పిల్ల జమీందారికి అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, పిల్ల జమీందారికి ముందు చాలా సినిమాలు తీసినాడు. అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బిజీ అయ్యాడు. వెన్నెల కిషోర్ అన్న ఇప్పుడు వెన్నెల 1.5 సినిమాకి వచ్చాడు.
అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అది సో నెక్స్ట్ బిజియెస్ట్ మనం వెయిట్ చేయాలి. ఇండస్ట్రీ మనకు టైం ఇస్తుంది, ఇండస్ట్రీ మనకు టైం ఇస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రైట్. ఇప్పుడు నాకు ఈయన మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే పృథ్వీ గారు, మన పృథ్వీరాజ్ గారు, హీరో ఇప్పుడు హీరో villain గా పృథ్వీరాజ్ గారు చేశారు. యానిమల్ విలన్ గా చేసినాడు కదా. అవును. ఆయన మొన్న ఒక షోలో, జీ తెలుగు షోలో కనపడితే అడిగా, అన్న నాలాంటి వాడికి ఏం సజెషన్ ఇస్తావన్నా అని. అరే నువ్వు ఎప్పుడు చూసినావు అని అన్నాడు. పెళ్లి టైంలో మీ పాటలకు డ్యాన్స్లు వేసేవాళ్ళం అన్నా గల్లీలలో అంటే, అప్పుడు నేను పెద్ద స్టార్ రా, దాని తర్వాత కొంచెం డౌన్ అయిపోయి టీవీ షోస్కి జడ్జికి వెళ్ళి, తర్వాత అదే టీవీ షోస్కి హోస్ట్కి వెళ్ళి, తర్వాత సీరియల్స్ చేసుకొని ఇలా సర్వే అవుతూ వచ్చాయి ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు యానిమల్ సినిమా వచ్చింది నాకు. యానిమల్ తర్వాత ఒక 3 daysలో 14 సినిమాలు సైన్ చేసి పడేసా. నువ్వు ఎప్పుడైతే పెళ్లి టైంలో నన్ను చూసినావో అప్పటికన్నా ఇప్పుడు నేను బిజీగా ఉన్నా. ఎందుకున్నా? ఇండస్ట్రీలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నా. సో మనం ఏంటంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇప్పుడు వెన్నెల కిషోర్ అన్నకి ఈరోజు ఒక రోజు లక్షల్లో ఇస్తున్నారు రెమ్యునరేషన్. ఇదే ఈయనకి దూకుడు టైంలో 10,000 లోపలే ఆయన రెమ్యునరేషన్. ఆయన ఏంటి ఉన్నాడు. నేను ఎందుకు ఐటీ జాబ్ వదిలేసి ఈడు ఉండాలి, ఎందుకు ఈ డబ్బులకు నేను పని చేయాలి అనుకోలే. వెయిట్ చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రేంజ్ లో హిట్ పెట్టినారు. ఆయన ఫస్ట్ రాగానే హిట్ కొట్టాలనుకోవడము, అది కొడితే అదృష్టము, కొట్టలేదంటే ఓకే వెయిట్ చేయాలి. ఆయన 10 ఏళ్ళు నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఛాన్స్ వచ్చింది ఆయనకి.